ఇవాళ ఈ హైడ్రా తీసుకొచ్చేది ఎందుకు అంటే ఈ రాజకీయ కక్ష తీసుకుంటానికి. ఇక్కడ ఎవరు మన బీజేపీ కాంగ్రెస్ ఓట్లు వేయలేదు, కలకాళ్ళు ఎవడైతే నాకేంటి ఆ ఓట్లన్నీ వాళ్ళకే వేసుంటారు కనుక కూల్చేయండి అంటే ఒక్కటే రీజన్ అంటారా? ఇప్పుడు అది సూట్ కేసులు, ఈ సూట్ కేసులు ఒక పక్క, ఇంకో పక్క ఈ కక్ష సాధింపు రెండు, అంతే. అంతకన్నా ఏమి ఇప్పుడు దమ్ముంటే మరి మొగాడు అయితే, నువ్వు మేసం ఉన్న మొగాడు అయితే నేను 100 సోనియా గాంధీ ఇందిరా రాజ్యం తీసుకొస్తాను మొగాడు అయితే, మొగతనం ఉన్నాడైతే ఓవైసీ కూల్చు, ఓవైసీకి నోటీస్ పంపించు. అక్కడ ఓవైసీ అనగానే కారిపోద్ది, బాత్రూంలోకి వెళ్ళి దాక్కుంటారు. సిగ్గుసెరలేని మాటలు, సిగ్గుసెరలేని పనులు. ఇప్పుడు ఆల్రెడీ సగం హైడ్రా కంప్లీట్ చేస్తారు, చాలా మంది పాపం పేదలు రోడ్డు మీద పడ్డారు, వాళ్ళకి ఏంటి ఏదైనా సొల్యూషన్ ఏం చేస్తారు? ఇస్తాడని కాంగ్రెస్ వేరు, ఇవ్వడం వేరు. ఇస్తాం వేరు, అదే అంటున్నాను. ఇస్తానంటే ఎవరికి మభ్య పెడతావు? అందులో కాంగ్రెస్ ఇస్తాను అంటే అది అయినట్టే. ఇగో గరీబీ హటావో అని ఇందిరాగాంధీ ఎప్పుడు 1965లో చెప్పింది. ఆవిడ చనిపోయేదాకా గరీబీ హటావో ఎక్కడ స్లోగనే ఉంటుంది, కాంగ్రెస్ స్లోగన్లే ఉంటాయి, ఈ వాస్తవాలు ఉండవు. కనుక నువ్వు ఇస్తాను అనే స్లోగన్ వద్దు, ఇచ్చి కూల్చు. ఇప్పుడు కూల్చావు, ఇప్పటికైనా కూల్చిన వాళ్ళందరికీ ఇమ్మీడియట్గా ఏర్పాటు చేసి మూసీ నది అని ఆపేశారు, కోర్టు ద్వారా ఆగిపోయినాయి. ఇక మిగతా కూల్చిన వాళ్ళకన్నా ఇల్లు అలాట్ చేసి ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఇల్లు అలాట్ చేసినా ఇప్పుడు ఈ ఎన్నాళ్ళు అయింది, 6 నెలలు అవుద్ది, నష్టమే ఉంది. ఈ వర్షాకాలం పోతే వచ్చే వర్షాకాలానికి అన్నీ సెట్ అవుతాయి, అంతే కదా. ఈలోపు పేదల్ని కష్టపడి వీళ్ళు రక్తమాంసాలు దారిపోసి కూడబెట్టుకుని తిని తినక ఇల్లు కట్టుకుంటే దాన్ని కూలుస్తావేంటే? మనిషివేనా అని రేవంత్ రెడ్డికి ఒకటే చెబుతా, పేదల శోకం ఘోర శాపం ఆరిపోవని అగ్నికోణం. అది తెలుసుకోవాలి. వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి సంపాదించిన సొమ్ముతోటి వాళ్ళ కళ్ళెమట నీళ్లు కారితే పేదల శోకం ఘోర శాపం ఆరిపోవని అగ్నికణం. ఆహుతైపోతాడు రేవంత్ రెడ్డి పేదల కోపంలో. అది తెలుసుకోవాలి, అది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ పేదల కన్నీళ్ళు ఏడుస్తున్న పసిపిల్లాడు, 5 ఏళ్ళ పిల్లాడు, వాడు మాట్లాడితే మనుషులా వీళ్ళు పశువులు అనిపిస్తా ఆ పిల్లాడి బాధ ఎంత ఉంటే. ముసలోళ్ళు, ముతుకోళ్ళు, ఆడాళ్ళు ఎలా మనసు ఒప్పింది ఆఫీసర్కి? అసలు ఆఫీసర్ దమ్ముంటే ముందు అసలు ఈ పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ లోపలయ్యి ఆఫీసర్లు ముందు అది కదా చేయాలి. వాళ్ళ ఆఫీసర్లేమో తప్పు చేస్తారు, ఆ రోజు డబ్బులు తీసుకుని వాళ్ళు తప్పు చేస్తారా? ఇవాళ నువ్వు డబ్బుల కోసం ఈ తప్పు చేస్తావా? మధ్యలో నలిగిపోయేది పేదల. ఆ పర్మిషన్ ఎవరిచ్చారు అసలు? మూసీ నదికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఇక నువ్వు కూలగొట్టిన ఇళ్ళ దగ్గర ఎవరు పర్మిషన్? ఆఫీసర్లు ఎవరు ఆ టైంలో ఎవరున్నారు? వాళ్ళు లేకపోతే వాడి తాలూకు ఎవరున్నారు? వాడు కొడుకు కూతురు ఎవరున్నారు? మొత్తం వాళ్ళ ఆస్తులు జప్తు చేయి, లంచాలు తీసుకుని మీరు పర్మిషన్ ఇచ్చి నాసేసి మొత్తం జప్తు చేయండి, యాక్షన్ తీసుకుని చూద్దాం. అది చేస్తే నిజాయితీ, నిజంగా ప్రజల కోసం చేస్తారు. నువ్వు రాజకీయం కోసం చేస్తావు. అందుకనే హైడ్రా కాదు, ఇది హైడ్రామా. మామూలుగా ఇలాంటి డెసిషన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అందరూ కలిసి మీటింగ్ పెట్టి ఆలోచించే కదా తీసుకుంటారు. అవన్నీ కాంగ్రెస్ సంస్కృతిలో లేదు, ఉండదమ్మా. కాంగ్రెస్ సంస్కృతి ఢిల్లీలో నిర్ణయం తీసుకుంటారు, ఇక్కడ మంచాన్ని కాలు ముక్కుతుంది. ఇక్కడ ఈ నిర్ణయాలు ఇక్కడ ఉండవు. ఢిల్లీ ఈ హైకోర్టులో హోల్డ్ చేయమని తీర్పు ఇచ్చింది, కానీ అంటే ఆల్రెడీ సగం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇచ్చారు, కానీ అది జరుగుతున్నప్పుడు వాళ్ళు అంత మొత్తుకుంటున్నప్పుడు జనాలు అంత గట్టిగా ఏడిచి, చిన్న పిల్లల నుంచి మేము 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఎప్పుడు లేనిది ఇప్పుడే కొలగొట్టేశారు అంత ఏడుస్తున్నా అప్పుడు ఎవరు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అంత బలవంతంగా అది చెప్తాం. మూర్ఖత్వం, ఇంకా మూర్ఖత్వాన్ని పరాకాష్ట రేవంత్ రెడ్డి అందుకే అంటుంది. నేను కడుపుకు అన్నం తింటుందా ఈ ప్రభుత్వం? గడ్డి తింటుందా? బుద్ధి జ్ఞానం ఉందా ఈ ప్రభుత్వానికి? సిగ్గు శరం ఉందా ఈ ప్రభుత్వానికి అని అడుగుతుంది. అందుకే అయితే ఇంకా 5 ఏళ్ళు గడిచే వరకు ఇంకేం చేయలేరంటారు. ఇలాంటి ఏమన్నా జరుగుతూనే ఉంటాయి, రేవంత్ రెడ్డి జరుగుతారంటే. అందుకని చెప్తా, ఎక్కడి తురువులు, ఎక్కడి ములుచులు, ఎక్కడి జస్టలు, ఎక్కడి నష్టజాతకులు ఈ కాంగీయులు నా జాతికి శాపం. వీళ్ళు ఉన్నంతకాలం, వీళ్ళు అధికారంలో ఉన్నంతకాలం ఇలాంటి దౌర్భాగ్యపు పనులు, అవినీతి పనులు, ఆశ్రిత పక్షపాత పనులు, చండాల రాజకీయం చేస్తూనే ఉంటారు. వాళ్ళ బతుకే అంతా, వాళ్ళ డిఎన్ఏ అంతా, వాళ్ళ బ్లడ్ గ్రూప్ అంతా దౌర్భాగ్యులు. పొరపాటున ప్రజలు ఏదో ఒక మార్పు 10 ఏళ్ళు అయింది వచ్చి ఒక మార్పు అని అడుగుతున్నాడు, చూద్దామని ఇచ్చారు. ఆ మార్పు ఏంటో చూపించారు. మేము ఎప్పటికీ మారమురా, కాంగ్రెస్ అనేది ఎప్పటికీ మారదు, మా డిఎన్ఏ ఇదే, దాచుకుంటా మా డిఎన్ఏ ఇదే, మా అవినీతి, మాకు ఆశ్రిత పక్షపాతం, మాకి పదవిలో ఉన్నామంటే ఢిల్లీకి ఎంత పంపిస్తున్నాం, మేము ఎంత తింటున్నాం,
మాకు అది మీరు కాదు 5 ఏళ్ళు ఇస్తే మేము 20 ఏళ్ళకి సరిపడా తింటాం. మళ్ళీ తర్వాత ఇంకో కథ పెట్టుకుని వస్తాం. ఈసారి చేతులు పట్టుకున్నాం, ఇంకోసారి కాళ్ళు పట్టుకుంటాం, ఇంకోసారి గడ్డ పట్టుకుంటాం, ఒకసారి ఇంకేదో పట్టుకుంటాం. మేము ఇలా మాకు వాళ్ళకి అలవాటే. ఎలక్షన్ వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకుంటూ చేయరు. తర్వాత ఎలక్షన్ అన్నాక నీకు బెబ్బే నీ అబ్బకు బెబ్బే అనేది దౌర్భాగ్యపు జాతి అది. ఆ కాంగ్రెస్ జాతి, కాంగ్రెస్ లక్షణమే అంత చండాలం. తరిమి కొట్టారు. కానీ 10 ఏళ్ళు ఎక్కడైనా ఏ పార్టీకైనా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాక కాస్త జనాల్లో కూడా సరే చూద్దాంలే, ఓ మార్పు చూద్దాంలే అనుకుంటారు. అది వీళ్ళకి అదృష్టం కలిసి వచ్చింది. లేకపోతే ఈ దౌర్భాగ్యులు ప్రజలు ఓట్లు వేయరు. ఇప్పుడు ఎక్కడన్నా బై ఎలక్షన్ రాని కాంగ్రెస్ పుట్టగతులు ఉండవు. ఎక్కడ ఒక బై ఎలక్షన్ ఎక్కడ రాని పుట్టగతులు ఉండవు. తరిమేస్తారు ప్రజలు. అంత ఆగ్రహంతో ఉన్నారు. సిటీలో నీకు మిగతా అవుట్ ఆఫ్ సిటీ ఎక్కడ లేదా ఇలా బఫర్ జోన్లు? ఎందుకు వెళ్ళవు? అక్కడ ఎందుకు వెళ్ళవు? అక్కడ మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమంది మీ ఎమ్మెల్యేలు వచ్చారు కనుక ఇక్కడ ఎవరు మీ ఎమ్మెల్యే ఒక్కడు లేడు ఇక్కడ. అందుకని కూల్చేయాలి. పగ, ప్రతీకారం, మాకు ఓట్లు వేయలేదు, కసి, పేదల మీద కసి. పైగా పేదలు కదా, తిరిగి ఇంకేం చేయలేరు. ఈ పేదల మీద కసి తీసుకున్నాడు ఎవడో బతికి బట్టగట్టలేదమ్మా. పేదల మీద పగబట్టినవాడు నాశనం అయిపోయాడు, శ్మశానంలో కలిసిపోయారు అంతే. ఆ పేదల వంక ఇలాగ దుర్మార్గంగా ప్రవర్తించాడు ఎవడు. రాష్ట్ర చరిత్ర కాదు, దేశ చరిత్రలోనే ఎవడు బతికి బట్టగట్ల. పేదలను ఇంతగా హింసించి, పేదలను ఇంతగా వేదనకు గురి చేసి వాళ్ళ గుండెని గాయపరిచిన వాడు ఎంతటి మహానాయుడుగా మట్టి కరిసాడు తప్పితే బతికి బట్టగట్ల. రేవంత్ రెడ్డికి జరగబోయే పరాభం అది రాబోయే కాలంలో. తరిమేస్తారు. దీనికోసం మాట్లాడుతుంటే నాకే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. పాపం అంతమంది ఆయనకి ఏం అనిపించట్లేదో తెలియదు. వండదమ్మా కాంగ్రెస్ డిఎన్ఏ అది. కాంగ్రెస్ డిఎన్ఏ వాళ్ళకి ఇవన్నీ తప్పేంటి అనిపిస్తుంది వాళ్ళకి. తప్పేంటి వాళ్ళు మన ఓట్లేదు, ఎందుకు వాళ్ళని గురించి ఆలోచించాలి? ఏంటంట ఇలా ఉంటుంది వాళ్ళది. ఓట్లు వేసినా ఓట్లు వేయటం వేయకపోయినా వేరే విషయాలు. ఎన్నికల వరకు తర్వాత వాళ్ళు మన ప్రజలే కదా, మనం అందరికీ సీఎం కదా, మన రాష్ట్రానికి సీఎం కదా, మన ఓట్లు వేసిన వాళ్ళకే మన సీఎం కాదు కదా. ఈ విచక్షణ, ఈ తెలివిగా మా సంస్కారంగా ఆలోచించడం కాంగ్రెస్ జాతకంలో లేదు, కాంగ్రెస్ బ్లడ్లో లేదు, కాంగ్రెస్ డిఎన్ఏలో లేదు. వాళ్ళ దౌర్భాగ్యపు పాలసీ అంతే.